2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాలను కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 7గురిని పద్మ అవార్డులు వరించాయి. ఇక వైద్య రంగంలో తెలంగాణ నుంచి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, కళల విభాగంలో ఏపీ నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజా వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణి శర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కెఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిర్యాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఈ ఏడాదికి 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, ఇటీవల మరణించిన ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్ నాయర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం, కథక్ నృత్యకారిణి కుముదిని లిఖియా, ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా, జపాన్కు చెందిన వ్యాపారవేత్త, సుజుకి మోటార్ చైర్మన్ వసాము సుజుకీకి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. పద్మభూషణ్ లభించిన వారిలో శివసేన నేత మనోహర్ జోషి, సీనియర్ జర్నలిస్ట్ కె సూర్యప్రకాష్, ప్రముఖ సినీ నటులు అనంతనాగ్, అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్తో పాటు తదితరులు ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలు పొందిన ప్రముఖుల్లో గాయకుడు అర్జిత్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, ప్రముఖ రాజస్థానీ రచయిత షిన్కాప్ నిజాం తదితరులు ఉన్నారు. నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్యరంగంలో సేవలు, ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్, ఇప్పటికే భారతదేశంలో 2 పౌర పురస్కారాలను అందుకున్న డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం అనేక ఉద్యమాలతో ముడివేసుకుని ఉంది. మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులు తదితరుల కోసం ఉద్యమాలు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డులకు ఎంపికైన వారికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. మరోవైపు పద్మ పురస్కారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపికలో తెలంగాణకు అవమానం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు.